హాయ్ హలో వెల్కమ్ టు సంతు వైబ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో లాస్ట్ టైం మనము ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి వీడియో చేసాం కదా. సో ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వీడియో చేసినప్పుడు నేను ఎంత ఇన్ఫో అయితే మీకు ఇవ్వగలనో అంత ఇన్ఫో అయితే డెలివర్ చేశాను. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, సో మొత్తం చెప్పాలంటే టైం పట్టేస్తుంది. సో నేను ఎంతవరకు ఇవ్వగలను మ్యాక్స్ ట్రై చేశాను. సో ఆ వీడియో చేశాక చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చినాయి. అయితే నా ఫ్రెండ్స్ అనే కానివ్వండి, లేకపోతే ఆ వీడియో చూసిన వాళ్ళు కానీ నాకు కమెంట్ చేశారు. సో నేను అనుకున్నా, నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పినట్టు మీకు డౌట్స్ వచ్చి ఏమైనా కమెంట్ చేస్తే ఖచ్చితంగా నేను దానికి రెస్పాండ్ అవుతానని. సో నేను ఈరోజు ఆ వీడియో గురించి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం చేయొద్దు, చాలామందికి తెలియదు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది. అంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు నేనేం ఫాలో అయ్యాను, ఏం చేయకూడదని నా నాలెడ్జ్ వైజ్గా నాకు తెలుసు అని నేను మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనేం న్యూట్రిషన్ కాదు, అలానే డైటిషియన్ కాదు, బట్ కాకపోతే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి పర్సనల్గా చాలా వెయిట్ లాస్ అయ్యాను. నేను కూడా దీని మీద చాలా రీసెర్చ్ చేశాను. లైక్ మంతెన సత్యనారాయణ గారిది ఇది చూసి చాలా రీసెర్చ్ అయితే చేశాను. సో అది చేసినప్పుడు నాకేం అర్థమైంది, నేను ఏం చేశాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను, ఏం ఫాలో అయ్యాను, ఏం చేయకూడదని నాకు తెలుసు అనేది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నిజంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేసేసి, షేర్ చేసి, కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం నెక్స్ట్ యూస్ఫుల్ కంటెంట్ ఏదైనా వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే ప్లీజ్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నేను చెప్పేటప్పుడు నేను ఫస్ట్ అయితే దీని గురించి చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే బేసిక్గా ఏం అనుకున్నామంటే, బాడీ ఏదైనా జరిగేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రాసెస్లో జరిగేది మన మైండ్ కానీ మన బాడీ కానీ రిపేరింగ్ జరుగుతుంది, అంటే క్లీనింగ్ జరుగుతుంది. సో నువ్వు అప్పుడు అది చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే, అసలు యాక్చువల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే కొంచెం ఫాస్ట్ చేయడం, మళ్ళీ బ్రేక్ ఇవ్వడం, తినడము, మళ్ళీ ఫాస్టింగ్ చేయడం, ఫాస్టింగ్ ఆ ప్రాసెస్ అనమాట. సో దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. సో మనం ఇందులో ఏమంటుందంటే బాడీ రిపేరింగ్, క్లీనింగ్ జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. అంటే మనం ఫ్యాట్ బర్న్ అంటే లోపల మన ఫ్యాట్ పేరిపోయి ఉంటుంది కదా, సో ఆ బర్నింగ్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుంది. సో అందుకని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. నేను పర్సనల్గా చెప్తున్నాను కదా, నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అనేది కూడా నేను మీకు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటి అంటే, మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, ఆ ఫాస్టింగ్ చేసేటప్పుడు మనం తినచ్చా, మనం ఎక్సర్సైజ్ చేయొచ్చా అని అడిగారు. సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఫాస్టింగ్ విండోలో ఉంటాం కదా. లైక్ ఇప్పుడు మీరు 12/12 విండో చేయండి, లేదా 16/8 విండో చేయండి. 12/12 అంటే 12 అవర్స్ ఫాస్టింగ్, 12 అవర్స్ ఈటింగ్ విండో. 16/8 అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాము, 8 అవర్స్ మాత్రమే తింటాం. ఆ 8 అవర్స్ తిన్నప్పుడు మనం ఈటింగ్ విండోలో ఉన్నప్పుడు మీరు ఎక్సర్సైజెస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది కూడా మరీ హెవీగా కాదు, ఎందుకంటే మన పోర్షన్ కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ ఒక పోర్షన్ మనం పెట్టుకొని తింటాం. సో అది తిన్నప్పుడు ఆబ్వియస్గా మనం ఎంతో కొంత పని అనేది చేస్తాం కదా. ఇప్పుడు లైక్ మనం జాబ్కి వెళ్తాం, సో పని చేస్తాం కాబట్టి అక్కడ ఎంతో కొంత ఫ్యాట్ అనేది ఎంతో కొంత బర్న్ అవుతుంది. సో మనం ఓవర్గా అనేది చేయాల్సిన అవసరం లేదు, బట్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ మీరు ఫుడ్ ఇంటేక్ అయ్యాక ఇంటేక్ అవ్వని వెంటనే మాత్రం మీరు ఎటువంటి ఓవర్ ఎక్సర్సైజెస్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. లైక్ వాకింగ్ చేయండి, లైక్ 15 to 20 minutes, లేదా వజ్రాసనం చేయండి. కానీ తినిన వెంటనే మాత్రం ఏ ఫాస్టింగ్ అనే కాదు, ఏ డైట్ అనే కాదు, నార్మల్గా అయినా మనం తినిన వెంటనే మాత్రం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దు. అట్లా అని కూర్చోవద్దు, వెంటనే కూర్చోకూడదు, అలా అని ఓవర్ ఎక్సర్సైజెస్ చేయొద్దు ఫ్రెండ్స్. అండ్ మనం ఫాస్టింగ్ ఇప్పుడు ఈటింగ్లో ఉన్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు, లైక్ లిబరల్ ఎక్సర్సైజెస్ చేయండి. అండ్ తిన్నాక వాకింగ్ చేయండి. తిన్న 1 hour అయ్యాక 1 hour వాకింగ్ ట్రై చేయండి. 1 hour వాకింగ్ నేనైతే అదే చేశాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ 2 months తర్వాత చేశాను. ఇమీడియట్ ఫస్ట్ 2 months అయితే నేను ఏం చేయలేదు, లైక్ 15 to 20 minutes వాక్ అయితే చేసేదాన్ని ఆఫ్టర్ తినేసిన తర్వాత. సో మీరు ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటారు కదా, సో ఫాస్టింగ్ విండోలో ఉన్నప్పుడు అయితే మాత్రం ఎటువంటి ఎక్సర్సైజెస్ అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు నిజంగా చేయాలి అనుకుంటే వాకింగ్ చేయండి. వాకింగ్ లైక్ లిబరల్ ఎక్సర్సైజ్ లైక్ జాగింగ్ అట్లాంటివి చేయండి. ఓవర్గా కార్డియో అని కానీ ఓవర్ ఎక్సర్సైజెస్ అయితే చేయొద్దు. ఓకేనా? ఈటింగ్ విండోలో చేసుకోండి. మీరు ఫుడ్ తినిన 1 hour తర్వాత చేసుకోండి, ఎందుకంటే అప్పుడే తింటారు, మీకు ఎనర్జీ ఉంటుంది.
లేదు మీరు ఫాస్టింగ్ విండోలో ఉన్నప్పుడు ఓవర్ ఎక్సర్సైజెస్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన ఫ్యాట్ అనేది ఓవర్గా బర్న్ మన మజిల్ లాస్ ఎక్కువ అయిపోతుంది. మజిల్ లాస్ ఎక్కువ అయిపోవడం వల్ల మన బాడీ సాగింగ్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఏజ్ కన్నా మన స్కిన్ కానీ మన బాడీ కానీ ఎలా అయిపోతుంది అంటే మన ఏజ్కి మించిన బాడీలా అయిపోతుంది. అంటే ముసలితనం అట్లా వచ్చినప్పుడు సాగ్ ఎలా అవుతుందో స్కిన్ కూడా అట్లా మజిల్ లాస్ అవ్వకూడదు. సో అది గుర్తుపట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మనము ఎంత వాటర్ తాగాలి, ఇంటేక్ ఎంత డ్రింక్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఎంత వాటర్ తాగాలి అంటే 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగండి ఫ్రెండ్స్. ఓకేనా, 2 to 3 లీటర్స్, 2 లీటర్స్ ఆర్ 3 లీటర్స్. అండ్ నెక్స్ట్, వెయిట్ లాస్ హెల్ప్ఫుల్ అవుతుందా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఖచ్చితంగా అవుతుంది. దానికి నేనే పెద్ద ఎగ్జాంపుల్, నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నా. నెక్స్ట్, ఈటింగ్ విండోని మనం ఎలా పిక్ చేసుకోవచ్చు. ఈటింగ్ విండోని మనం ఎలా పిక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎవరు 16/8 విండో కానీ 20/8 కానీ చేయలేరు. సో ఫస్ట్ మీరు బిగినర్ స్టేజ్లో ఉన్నప్పుడు 12/12 విండో చేసుకోండి. అంటే 12 అవర్స్ ఫాస్టింగ్, 12 అవర్స్ ఈటింగ్ పీరియడ్లో మీరు 2 to 3 టైమ్స్ కొంచెం ఎక్కువ పోర్షన్ తీసుకోండి. ఫస్ట్లో కదా కొంచెం కష్టమవుతుంది, సో తీసుకోండి. తర్వాత ఇంకొక 5 days అలా తీసుకోండి. ఇంకొక 5 days కొంచెం పోర్షన్ తగ్గించండి, 3 times పోర్షన్. అప్పుడు నెక్స్ట్ మనం 16/8 అనేది వెళ్ళండి. అంటే 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్లో వెళ్ళి 3 times ఫుడ్ తీసుకోండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అది మీరు పోర్షన్ కంట్రోల్ చేసుకొని తీసుకుంటే బెస్ట్. నేను అవి చెప్తాను మీకు తర్వాత. నెక్స్ట్, స్లీపింగ్ అంటే మనం ఫాస్టింగ్ చేస్తాం కదా, పడుకుంటే అది ఫాస్టింగ్లోకి వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు మనం 16/8 ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ 10 to 6 అయింది అనుకోండి ఫ్రెండ్స్, 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, 6కి ఈవినింగ్ క్లోజ్ చేసేస్తారు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సన్ రైజ్ అండ్ సర్కేడియన్ రిథమ్స్ అని ఉంటాయి కదా, అదేంటంటే సన్ రైజ్ స్టార్ట్ అయినప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, సన్సెట్ లోపల క్లోజ్ చేసేసేయాలి, మన ఈటింగ్ అనేది క్లోజ్ చేసేయాలి. ఎందుకంటే సన్ రైజ్ అప్పుడు మన బాడీ అనేది ఆ టైంలో ఉంటుంది కదా, అంటే మార్నింగ్ టైంలో మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా లంచ్ కానీ తిన్న మార్నింగ్ అవర్స్లో ఏమవుతుందంటే మనకి హీట్ అనేది ఉంటుంది కదా, నేచర్లో హీట్ జనరేట్ అవుతుంది కదా. సో ఆ టైంలో మన బాడీలో కూడా అది ఉండడం వల్ల మన ఫ్యాట్ బర్నింగ్ కానీ అట్లా డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, డైజెషన్ అనేది జరుగుతుంది. అది ఈవినింగ్ టైంలో వచ్చేసరికి ఎప్పుడైతే మన నేచర్ కానీ అదంతా కూల్ అయిపోతుందో మన బాడీకి కూడా డైజెస్టివ్ సిస్టమ్ స్లో డౌన్ అయిపోతుంది. సో అందుకనే మార్నింగ్ టైంలో మనం ఫుడ్ కొంచెం బాగానే తీసుకోవచ్చు. ఈవినింగ్ కూడా సన్సెట్లో అట్లీస్ట్ 6 o'clock తీసుకున్నా కానీ మనం లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. లైక్ సలాడ్స్ అని అట్లాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిది. ఓకేనా, లైట్ ఫుడ్. అండ్ ఆఫ్టర్ 6 తర్వాత, అదే స్లీప్ చేసే 6 తర్వాత మనం తినిన 2 అవర్స్ తర్వాతే స్లీప్కి వెళ్ళాలి. 2 అవర్స్ లోపల తినిన వెంటనే పడుకోకూడదు ఫ్రెండ్స్. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి, తమ్ రూల్స్ లాగా. తినిన వెంటనే పడుకోవద్దు, తిన్నాక 2 అవర్స్ తర్వాత స్లీప్కి వెళ్ళాలి. అయితే మీరు 6కి తిన్నారనుకోండి, 8 తర్వాత ఎప్పుడైనా పడుకోవచ్చు. బేసిక్గా అప్పుడు పడుకోమనుకోండి 10 or 11 అవుతుంది. సో అక్కడే మీకు 6 to 10కి పడుకున్నా అనుకోండి, అక్కడ 4 hours అయిపోద్ది. 10 to స్లీపింగ్ కూడా చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ డైట్ కానీ అవనివ్వండి, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో 8 hours స్లీప్ అనేది ఉండాలి. సో అది కూడా టైమింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదర్ మీరు 10కైనా ఖచ్చితంగా పడుకోవాలి, లేదు ఇంకా నా 10కి మనం పడుకోలేము, సో నాకు అలవాటు లేదు అనుకుంటే అట్లీస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ 11 o'clock పడుకోవడానికి. 11కి పడుకున్నారంటే మార్నింగ్ మన 8 hours కాబట్టి 7కి వేకప్ అవ్వడానికి ట్రై చేయండి. సో 11 to 7 టైంలో చాలా మిరాకిల్స్ జరుగుతాయి మన బాడీలో, హ్యూమన్ బాడీలో ప్రతిదీ అట్లనే జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు మనం 11కి పడుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా మనం స్లీప్లోకి వెళ్ళిపోం. సో నాప్ స్లీప్ అనేది జరుగుతుంది స్టార్టింగ్లో. సో ఆఫ్టర్ 1 or 2 hours అయిపోయాక మనకి డీప్ స్లీప్ అనేది జరుగుతుంది. ఆ డీప్ స్లీప్లో ఏం జరుగుతుంది అంటే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది ఏం చేస్తుంది అంటే మన మార్నింగ్ నుంచి ఈ నైట్ వరకు తిన్న బాడీ ఎట్లా మీరు 6కి తినేస్తారు, 11 పడుకున్నప్పుడు ఆల్రెడీ డైజెస్ట్ అవుతుంది. సో ఇంకా మన బాడీలో ఫ్యాట్ బ్యాడ్ ఇదంతా ఉంటుంది కదా, సో దాన్ని అంతా క్లీన్ చేస్తుంది, బాడీ రిపేరింగ్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ డే మనం యాక్టివ్గా ఉండడానికి కావాల్సిన హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తాయి. లైక్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, లైక్ కార్టిజాల్ అని కానీ గ్రోత్ హార్మోన్ కానీ ఇట్లాంటివన్నీ ఈ ప్రాసెస్ అంతా మన స్లీప్ సైకిల్లో రిలీజ్ అవుతాయి ఫ్రెండ్స్. మన మన హెల్దీ స్కిన్ ఉండాలన్నా, మన హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉండాలన్నా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ లాస్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై టు స్లీప్ ఎట్ 10 or at least 11 ఫ్రెండ్స్. ఇది చాలా
ఇంపార్టెంట్ డైట్ చేసే వాళ్ళకి. నేనైతే ఎస్పెషల్గా చెప్తున్నా, ఇట్లా స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది అలవాటు చేసుకొని మెల్లిమెల్లిగా కన్వర్ట్ అవ్వండి డైట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ 8 hours ఆఫ్ ఈటింగ్లో ఎన్నిసార్లు మనం తినచ్చు అంటే 2 to 3 times తీసుకోండి. 3 times తీసుకోండి ఫస్ట్ కాబట్టి. బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, నెక్స్ట్ వచ్చి లంచ్, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చి డిన్నర్ 6 or లేదు మీరు 12 to 8 ఫాలో అవుతారు అనుకుంటే 16/8, 12కి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, నెక్స్ట్ 3 o'clockకి అలా లంచ్ తీసుకోండి, 8 o'clock కల్లా మీరు ఈవినింగ్ మీల్ అనేది క్లోజ్ చేసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ చాలామందికి డౌట్ వచ్చింది, ఇప్పుడు మనం ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటాం కదా, లిక్విడ్స్ తీసుకోవచ్చు అంటే. ఎస్, మనం తీసుకోవచ్చు. ఆ లిక్విడ్స్ కూడా ఎలాంటివి తీసుకోవాలి అంటే మనం ఏంటంటే నార్మల్ లైక్ హాట్ వాటర్, లైక్ నార్మల్ ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు, లెమన్ వాటర్ తీసుకోవచ్చు, బ్లాక్ టీ, గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ ఇట్లా అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అందులో కూడా మనం షుగర్ యాడ్ చేసుకోకూడదు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోకూడదు. అవి యాడ్ చేసుకుంటే మళ్ళీ మనకి ఫాస్టింగ్ చేసినట్టు కాదు, ఆ ప్రాసెస్కి రాదు. ఓన్లీ ప్లెయిన్ వాటర్ ఇట్లానే తీసుకోండి, షుగర్ ఉండద్దు, సాల్ట్ ఉండద్దు. ఓకేనా. ఇవి తీసుకోవచ్చు మనం ఫాస్టింగ్ విండోలో ఉన్నప్పుడు. మరి నేను ఈటింగ్ విండోలో మరి టీ, కాఫీ అనేది నార్మల్గా తీసుకోవచ్చా? నార్మల్గా అంటే తీసుకోండి, అది ఈటింగ్ విండోలో ఉన్నప్పుడు తీసుకోండి. అంటే మధ్యలో మీరు 8 hours గ్యాప్లో ఎప్పుడైనా మీకు తాగాలి అనిపించి నా వల్ల కాదు, నేను కాఫీ, టీ ఉండలేకపోతున్నాను అంటే తక్కువ పోర్షన్లో కొంచెం మిల్క్లో కొంచెం టీ పౌడర్ అది వేసుకొని టీ తాగండి. బట్ లెస్ షుగర్ వేసుకొని తాగండి ఫ్రెండ్స్. చాలా తక్కువ తీసుకుంటే మంచిది. ఒకవేళ నేను అవాయిడ్ చేయగలను అనుకుంటే అవాయిడ్ చేస్తే ఇంకా మంచిది, మన వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి టీ, కాఫీ గురించి చెప్పాను కదా. నెక్స్ట్ మనం ఏది కూడా ఇప్పుడు చాలామంది నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు అంటే జాబ్ చేస్తారు ఇట్లా చేస్తారు కదా, ఎలా కంట్రోల్ చేసుకున్నారు అంటే నాకు అదే హెల్ప్ అయింది. బేసిక్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకనే కాదు, ఏ డైట్ చేసే వాళ్ళకైనా మన మైండ్లో మెంటల్గా ఫిక్స్ అవ్వాలి, నేను ఎలా అయినా వెయిట్ లాస్ అవ్వాలి. మనం ఎవరి కోసం తగ్గట్లేదు ఫ్రెండ్స్, మన కోసం మనం తగ్గుతున్నాం, మనం హెల్తీగా ఉండడం కోసం తగ్గుతున్నాం. సో ఫస్ట్ మన కోసం మనం తగ్గుతున్నాము, మనలో తగ్గాలి అనే కాన్ఫిడెన్స్ తగ్గగలము అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్టార్ట్ చేయండి. వన్స్ అది స్టార్ట్ చేసిన తర్వాత మనం కంట్రోలింగ్లో ఉండడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు నేను అనుకోండి, నేను బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని 10కి, చేసిన తర్వాత లైట్ ఫుడ్ తీసుకునేదాన్ని. లైక్ నేను బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ మీకు కొన్ని చెప్తా, లైక్ ఓట్స్ అని కానీ, చనా దోశ అని కానీ, లైక్ ఇంకా తీసుకోవచ్చు పన్నీర్ దోశ అంటే మూంగ్ దాల్ దోశ ఉంటుంది కదా, పెసరెట్టు వేసుకొని దానిపైన పన్నీర్ వేసుకునేదాన్ని, లేదా టోఫు, సోయా మిల్క్ కానీ, అవన్నీ చాలా హెల్ప్ఫుల్ ఫ్రెండ్స్. సోయా మిల్క్లో హై ప్రోటీన్ ఉంటుంది. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోండి, అందులో ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, లో కార్బ్ ఉండాలి, గుడ్ ఫ్యాట్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టు తీసుకోండి. లో కార్బ్స్ ఉండాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలి. లైక్ ఓట్స్ తీసుకోండి, పోహా తీసుకోండి, లేదా చనాపిండి దోశ తీసుకోండి, అది చాలా మంచి ప్రోటీన్. దానిపై పన్నీర్ వేసుకోండి, టోఫు వేసుకోండి దానిపైన, లేదా సోయా మిల్క్ తాగండి, నట్స్ తీసుకోండి, మిక్స్డ్ నట్స్ చాలా ఇంపార్టెంట్, నట్స్ అయినా తీసేసుకోండి. సో ఇలా లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్లో. నేను అవైతే ఎప్పుడు తీసుకున్న తర్వాత నేను ఫుల్ సోషలైజ్ అయ్యేదాన్ని, ఫ్రెండ్స్తో ఉండేదాన్ని, ఆఫీస్లో వర్క్ బిజీలో ఉండిపోయేదాన్ని. సో నాకేం తెలిసేది కాదు. సో ఆఫ్టర్ అయిపోయిన తర్వాత లంచ్ టైంలో ఆబ్వియస్లీ మనం లంచ్కి ఎదురు చూస్తూ ఉంటాం, ఎందుకంటే తక్కువ ఫుడ్ తీసుకుంటాం కదా. సో లంచ్ చూసేటప్పుడు లంచ్ కూడా పోర్షన్ చూసుకోండి ఫ్రెండ్స్. లైక్ మిల్లెట్స్ తీసుకోవాలనుకున్న మిల్లెట్స్ తీసుకోండి, రాగులు తీసుకోవాలనుకున్న రాగి తీసుకోండి, జొన్న రొట్టెలు తీసుకోండి. బట్ అవి కూడా కంట్రోల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు తీసుకొని చిన్నవైతే 2 తీసుకోండి, మరీ పెద్దదైతే 1 తీసేసుకోండి. దానికి మనం ఏంటంటే కర్రీస్ అంటే వెజిటేబుల్స్లో ఏ వెజిటేబుల్ తీసుకున్నా మంచిది ఫ్రెండ్స్. లైక్ దుంపలని అవాయిడ్ చేస్తే మంచిది. కర్రీస్ తీసుకోమన్నాం కదా అని కర్రీలో ఆయిల్స్ అయితే ఎక్కువ వేసుకోవద్దు. లైక్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో కొంచెం ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదా నెయ్యితో చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, అది చాలా మంచిది. అండ్ ఇవన్నీ కాదు అనుకుంటే మల్టీగ్రెయిన్ చపాతీ ఉంటుంది కదా, చపాతీ తీసుకోండి. చపాతీతో చోలే కానీ, పప్పు కానీ ఇట్లా ఇవి తీసుకోండి. లైక్ ప్రోటీన్, ఫైబర్ ఇట్లా ఉండాలి, ప్రతి లంచ్లో కూడా ఇవి ఉండాలి. అండ్ ఈవినింగ్ ఫుడ్లో మళ్ళీ లైక్ సలాడ్స్ కానీ, వెజిటబుల్, అది కూడా ఈవినింగ్ కూడా చెప్పాను కదా, మన డైజెస్టివ్ సిస్టమ్ తగ్గిపోతుంది, మన ఏంటంటే దాని స్లో డౌన్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈవినింగ్ టైంలో లైక్ సలాడ్స్ కానీ, వెజిటబుల్ సలాడ్, సూప్స్ ఇట్లా లైట్ ఫుడ్ తీసుకుంటే మంచిది.
ఇదే ఫ్రెండ్స్, నేనైతే చెప్పాలి అనుకుంటున్నా, ఈవినింగ్ టైంలో ఇలా తీసుకోండి, మార్నింగ్ లంచ్. సో నేను ఎలా కంట్రోల్లో ఉన్నాను అంటే కంప్లీట్ ఇది మన సెల్ఫ్ కంట్రోల్ మీద డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. అది మెల్లిమెల్లిగా మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఎవ్వరికి చేయడం కష్టం కాదు. మనకి డిజీనెస్ వస్తుంది, నాకు హెడేక్ వచ్చిన తర్వాత మనం అనుకోవాలి ఏదైనా రాని మనం చేయాలి. ఇది ప్రాసెస్ అలవాటు అవ్వాలని ఏం కాదు, భయపడాల్సిన పనే లేదు. కానీ కొంచెం ఇది అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 1 వీక్ అలా. వన్స్ అలవాటు అయిపోయాక మన బాడీలో చిన్న చేంజెస్ లైట్గా, మన బాడీ కూడా చాలా లైట్ వెయిట్గా అనిపించడం మనకే హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇట్లా సో అది మనం కంటిన్యూ చేస్తాం కూడా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటాం. సో అది నేనేంటంటే ఎక్కువ మీరైనా అదే చేయండి. మీ యాక్టివిటీ, మీ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోండి. ఫిజికల్ యాక్టివిటీస్ ఏమన్నా యాక్టివిటీస్ చేయండి, మీ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వండి, సోషలైజ్ అవ్వండి. అప్పుడు మనకి ఏం గుర్తురాదు, ఆబ్వియస్గా మనం తీసుకోవాల్సిన టైంలోనే తీసేసుకుంటాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వర్కౌట్స్ చేయొచ్చా అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, హెవీ వర్కౌట్స్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ మెడికేషన్ సప్లిమెంట్స్, ఇప్పుడు షుగర్ అని కానీ థైరాయిడ్, వీళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. డైట్ చేయన్నది ఎవరికైనా మంచిదే, బట్ కానీ మీరు ఇది చేసేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి మీరు ఏ డైట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ డైట్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తగ్గ మీకు సజెషన్స్ ఇస్తారు, అవి మనం ఫాలో అయిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఫుడ్స్ చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ ఈటింగ్ విండోలో మనం మార్నింగ్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ఓవర్గా తీసుకోవద్దు. ఓవర్గా తీసుకోవడం వల్ల మన బాడీ, మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ వాడికి కానీ మనం ఎక్కువ స్ట్రెస్ పెడుతున్నట్టు ఓవర్ బర్డెన్ ఇచ్చేస్తే మనకు బ్లోటింగ్ పెరిగిపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నప్పుడు లైట్ ఫుడ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఈటింగ్, మనం తినే టైంలో ఫుడ్ అయితే అసలు స్కిప్ చేయొద్దు. మీల్ ఏ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్ తింటారు, లంచ్ తింటారు, ఈవినింగ్ తినేసేయండి, ఎప్పుడు స్కిప్ చేయొద్దు. వన్స్ స్కిప్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫుడ్ ఇంటేక్ నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నా, లేదా నెక్స్ట్ ఆ టైంలో స్కిప్ చేసేసి వేరే టైంలో తీసుకున్నా ఓవర్గా తినేస్తారు. సో అదైతే స్కిప్ చేయొద్దు. మీల్ తీసుకోవాల్సిన టైంలో ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. లైక్ నేను ఇప్పుడు చెప్పాను కదా, మీకు కొన్ని ఫుడ్స్ తీసుకోండి, ప్రోటీన్ ఫుడ్స్, ఫైబర్ ఫుడ్స్ ఇట్లా అని. ప్రోటీన్ ఫుడ్స్ అయితే నేను చెప్పాను కదా, నట్స్ అని, చియా సీడ్స్, ఓట్స్, ఇవన్నీ కూడా రాసాను మీకు చెప్పడం కోసం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మూంగ్ దాల్ కానీ, చిల్లా చనా, బ్లాక్ గ్రామ్స్, పన్నీరు, టోఫు, ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన లంచ్ ఐటమ్ చికెన్ కానీ, ఫిష్ కానీ, చికెన్ బ్రెస్ట్ కానీ ఏమైనా తీసుకోవచ్చు ఫ్రెండ్. కంప్లీట్గా మీరు లిక్విడ్స్లోనే ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకోవడం మన అపోహ. అట్లా కాదు, తింటూనే తగ్గాలి ఫ్రెండ్స్ ఏదైనా. అప్పుడే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనకు అనిపించదు డైట్ చేస్తున్నాము అని ఫీల్ కూడా రాదు. బట్ కాకపోతే పోర్షన్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఈవినింగ్ తీసుకున్నప్పుడు 2 ఇడ్లీ తీసుకోండి. ఎందుకంటే ఫెర్మెంటెడ్ ఫుడ్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవడానికి హెల్ప్ అవుతుంది. కానీ బట్ ఇడ్లీలో కూడా ఎక్కువ తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. సో బెటర్ ఒక 2 ఆపేయాలి. లేదా ఎగ్ ఆమ్లెట్, ఈవినింగ్ టైం స్ప్రౌట్స్ తీసుకోవడం, వెజిటేబుల్ సూపు, వెజిటేబుల్ సలాడ్స్ ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మళ్ళీ కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నిజంగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, మన నెక్స్ట్ వీడియోస్లో ఇంకా నెక్స్ట్ సండే డ్రెస్సెస్ కలెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్గా కొన్ని కలెక్షన్ అయితే తీసుకున్నాను, అది నేను మీకు చూపిస్తాను. అండ్ మోరోవర్ నేను చెప్పింది మీకు కనుక నిజంగా యూస్ఫుల్ అవుతుందో అంటే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.